వచ్చిన దైవజనులకు పెద్దలందరికీ నా వందనములు. బర్త్డేని జరుపుకుంటున్న అన్నగారికి సేవకులకు హ్యాపీ బర్త్డే. మిగతా విశ్వాసులందరూ కూడా శుభములు, ఆశీస్సులు. మరి గాడ్ ఫెలోషిప్ మినిస్ట్రీలో నేను కూడా ఒక సభ్యుడను. మరి మొట్టమొదటిగా నాకు ఉన్నటువంటి పరిచయాలు 1995 సంవత్సరంలో పరిచయం. బిహెచ్ఎల్లో అప్రెంటిస్ చేస్తున్న సందర్భంలో ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యి ప్రభువును పరిచయం చేశాడు నాకు. ఆ మేరకు ఆ ఫ్రెండ్షిప్లోనే మొట్టమొదటిగా చూసింది అన్నలో ఏంటంటే ప్రేమ, జ్ఞానానికి మించిన ప్రేమను చూశాను. ఆ ప్రేమ నన్ను ఎక్కడి దాకా నడిపించిందంటే ప్రభు దగ్గరికి నడిపించింది. ఆ తర్వాత నన్ను ఫాలో అవుతూ మరి ప్రభువులోనికి నడిపించాలని ఆయన కూడా ఎంతో కృషి చేశారు, వెంబడించారు, కుటుంబం కూడా నడిపించారు. ఇంకా ఆయనతో ఉన్న రోజులు కూడా నిజంగా ప్రభువుకు దగ్గర అవుతూ వచ్చాం. తర్వాత అయిపోయిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. మరి వేరే ప్రాంతానికి వెళ్ళాం. ఎక్కడి వారం అక్కడ 5 ఉన్నారు. 5 పాటు ఇక్కడ మోకిల్లో ఉన్న 5 ఉన్నారు. 5 పాటు అందరూ పోయారు. కానీ అన్న మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించాడు. దర్శిస్తే అప్పుడు నిజంగా క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది. కాబట్టి ఇంత గొప్ప సత్యాన్ని నిజంగా ఎలా మర్చిపోగలము? నేను తెలుసుకునే సత్యాన్ని నా కుటుంబానికి, నా బంధువర్గానికి, నా ప్రాంతానికి కూడా మరి సత్యాన్ని తెలియజేయాలని ప్రభువుని గురించిన సువార్త మనము ప్రకటిస్తూ వచ్చాం ఊర్లలో. మరి చూడడానికి వచ్చాడో తెలిసి వచ్చాడో తెలియదు. వచ్చి మళ్ళీ చాలా సంతోషించి నిజంగా వేసిన విత్తనాలు ఫలించినాయని చాలా సంతోషించి నన్ను వెంబడించాడు, తీసుకొచ్చి ఇలా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మనం కలిసి పరిచర్య ఇంకా ముందుకు సాగిద్దామని మరి నా పరిచర్యలో నిజంగా కలిసి మరి 2006లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో తాను, సంగారెడ్డి జిల్లాలో నేను పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. ఆ పరిచర్యలో నిజంగా నా జీవితంలో కూడా మరి పరిచర్యలు ఎన్నో శ్రమలు, శోధనలు వెంబడిస్తూ వచ్చాయి. ఆ ప్రతి సందర్భంలో కూడా మరి వచ్చి నన్ను పరామర్శిస్తూ ధైర్యపరుస్తూ వచ్చాడు. అలా ధైర్యపరుస్తున్నప్పుడు నిజంగా మరి ఇంకా ముందు కొనసాగిస్తున్నాం. ఆ విధంగా మరి ఆ ప్రాంతం అంతట్లో కూడా పరిచర్య నిజంగా బాగా జరుగుతుంది. దానికి అన్ని విషయాల్లో ప్రతి చిన్న కార్యానికి కూడా మరి వస్తూ ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ లోకల్లో సంఘం ఎంత పరిచయం ఉందో అన్నకు అక్కడ కూడా ఎంత బాధ్యత ఉందంటే 95% అందరూ తెలుసు. 16 ఊర్లలో 3 సంఘాల్లో ఉన్నటువంటి అందరు గురు బాగా తెలుసు. దీన్ని బట్టి ఏంటంటే అన్నకు ఉన్నటువంటి భారం, బాధ్యత ఎంత ఉందో మనకు అర్థమవుతుంది మీకు కూడా. కాబట్టి అంత గొప్ప దైవజనులు నిజంగా వారితో, వారి కుటుంబంతో నాకు ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి నిజంగా 2 సార్లు నేను పరిచర్యల్లో కొట్టబడ్డప్పుడు కూడా మరి తను ఎంతో ఆదరించి బలపరుస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. అంతేకాకుండా అక్కడ కూడా దేవుని కృపను బట్టి మా ఆత్మూర మండలంలో కూడా నన్నే ప్రెసిడెంట్గా ఎన్నిక చేశారు. అప్పుడు కూడా ఆ సంఘాన్ని, మండలందరినీ కూడా వచ్చి తాను కూడా బలపరుస్తూ ఇంకా ముందుకు నడిపిస్తూ వచ్చాడు. ఈ విధంగా దేవుని కృపను బట్టి ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాం. మరి మొన్న గత దినాల్లో
కరోనా వ్యాధితో మరి కుటుంబం ఎంతో కలవరపడుతున్నప్పుడు నిజంగా మేము కూడా చాలా బాధపడ్డాం ఆ విషయంలో. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది చనిపోతున్నారు, లక్షల మంది చనిపోతున్నారు. సేవకులు, గొప్ప గొప్ప సేవకులు చనిపోయారు. అట్లాంటప్పుడు ఎందుకంటే ఇంత ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి సేవకులు మరి ఏమవుతాడు అన్నట్లుగా వేదనతో అందరం కూడా, సంఘం అందరూ కూడా ప్రార్థన చేశాం. మినిస్టర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేస్తూ వచ్చాం. ఫోన్ చేస్తే మాత్రము మాకున్న బాధపడుతున్నాను ఎట్లా అన్నారో నాకు అర్థం కాలేదు. కానీ లేదా మేము బాగున్నాం అన్నాడు. మా ఏడుపంతా పోయింది. మరి నిజమే అంటున్నాడా, మేము బాధపడొద్దని అంటున్నాడో తెలియదు. కానీ తర్వాత అడిగితే నేను నిజమే అనకు, ఎలాంటి సిమ్టమ్స్ లేవు, ఏం ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాం అన్నాడు. అయినా నిజంగా ఎంత గొప్ప అద్భుతం అంటే, అలాంటిగా ఏ సిమ్టమ్స్ లేకుండా, శ్రమ లేకుండా, బాధ లేకుండా పాజిటివ్ ఉంది అని అన్నప్పుడు ఉండి కూడా నిజంగా మరి దేవుడు నిజంగా అందరి మూల ఆలకించి ఆయన కరుణిస్తూ కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చాడు. అందరిని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎందుకంటే ఎందుకు బాధ అంత అయిందంటే, అందరూ కూడా ఈ లోకంలో వదలవలసిందే. కానీ సంఘంలో మేమందరం మరి ఇందాక శంకరపల్లి ప్రెసిడెంట్ చెప్పినట్లుగా, మండల్ సేవకుల ప్రెసిడెంట్ చెప్పినట్లు, అందరూ ఎదిగితే సంఘంలో కొంచెం ఎదిగినాక ఏ ప్రాబ్లం అయినా ఏం కాదు. కాబట్టి ఆ స్థితిలో అలా నడిపింపులోకి మేము ఇంకా ఎదగవలసింది చాలా ఉంది. అక్కడ బాధ అయిందన్నమాట మాకు. కనుక ప్రియులారా, మళ్ళీ ఆ విధంగా మా అందరి కొరకు ప్రార్థన చేయండి. నిజంగా ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి సంబంధము దావీదు యోనాతాను లాంటి ఫ్రెండ్షిప్లో ఉన్న ప్రేమ ఏలియా ఎలీషాల వరకు మరి మా జీవితంలో రావడం ఇది ఎంతగానో నేను ఈ విషయంలో దేవుని స్తుతిస్తున్నాం. ఆ విధంగా మరి సేవను దేవునికి మహిమకరంగా ఇంకా ముందుకు కొనసాగాలని మా మినిస్ట్రీ కొరకు, మరి కుటుంబం కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. ఆమేన్.